IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా పథకాలను అమలు చేయలేదు అని చెప్పి మనం ఇప్పుడే విమర్శించడం సరైనటువంటి విధానం కాదని, వారు ఆల్రెడీ ఎన్నికల సమయంలోనే సంపద సృష్టించిన తర్వాతనే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగిందని, కాబట్టి వారికి కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలని, ఆ తర్వాత కూడా వారు పథకాలను అమలు చేయనప్పుడు మనం ప్రశ్నించవచ్చని, అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదని, పరిపాలన చేయాలని, గతంలో ఇసుక మద్యంతో చేసినటువంటి వాటి కారణంగానే తమ ప్రభుత్వం ఓడిపోవటం జరిగిందని, దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాంటి పనులే చేస్తుందని, వీరు కూడా పద్ధతి మార్చుకోకపోతే రేపు పరిస్థితులు వేరేలా ఉంటాయి అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక అంశం గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల జరుగుతున్నటువంటి అల్లర్లు, గొడవల విషయానికి సంబంధించి ఆయన స్పందిస్తూ గోడకు కొట్టినటువంటి బంతి తిరిగి వచ్చినట్లుగా పరిస్థితులు ఉన్నాయని, గతంలో వీటిని ప్రోత్సహించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా కనపడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా గతంలో తమ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ఇటువంటి అల్లర్లను ప్రోత్సహించినటువంటి సంఘటనలను గుర్తు చేయటం జరిగింది. సో ఇప్పుడు తమకు అదే జరుగుతుంది అన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.